ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ అందరూ మా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉమెన్ కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. మేము ఒక రిప్రజెంటేషన్ ఉమెన్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ కవిత గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు నిన్న రిలీజ్ చేయడం, బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఇంకా ఆమె ఢిల్లీ నుంచి తెలంగాణ కూడా రీచ్ అవ్వలేదు. దానికన్నా బిఫోరే ఈ సోషల్ మీడియా ద్వారా పిచ్చి పిచ్చి పోస్టులు పెడతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే కేవలం ఇది కవితక్కకే కాదు, మన లేడీస్ అందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా అవమానం. ఎందుకంటే ఆమె ఒక మహిళగా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఆమె చేయడం జరిగింది. దీనికి వాళ్ళు మహిళలుగా ఆలోచించకుండా వాళ్ళు కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ కుటుంబానికి దెబ్బతీయాలి, వాళ్ళకి బద్నాం చేయాలి అని అదొక్కటే ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సోషల్ పోస్టులు ఇలాంటివి సోషల్ మీడియా ద్వారా పెట్టడం చాలా బాధాకరం. సోషల్ మీడియాలో మంచి విషయాలు ఉండాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అనుచితమైన వ్యాఖ్యలు, పోస్టులు ఇవన్నీ పెట్టడం ద్వారా సమాజం అంతా కూడా చాలా ఒక చెడు మెసేజ్ వెళ్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నిన్న రిలీజ్ అయినందుకు కవితక్క ఆమె తన ఫ్యామిలీతో ఇంకా కలవడమే జరిగింది. ఆమె ఇంటికి కూడా చేరలేదు. ఇవన్నీ పోస్టులు పెడతా ఉన్నారు. మేము ఉమెన్ కమిషన్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆమె కూడా చెప్పడం జరిగింది, ఈ పార్టీలకు అతీతంగా ఏ మహిళ పైన కూడా ఇట్లాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటానని కూడా రాబోయే రోజుల్లో నేను మహిళలకు దీంట్లో ఒక కమిటీ వేసి అందరు మహిళలకు కూడా ఆమె ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక కమిటీ వేసి మహిళల మీద ఇట్లాంటిది కావద్దు అనే ఉద్దేశంతో ఆమె కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒక 2-3 డేస్ చూస్తాము. మా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి మరి ఉమెన్ కమిషన్ గారు ఎలా స్పందిస్తారనేది మేము కూడా చూస్తాము. దాని తర్వాత మరి మేము ఎలాంటి ఫర్దర్గా ధర్నా చేయాలి ఏంటనేది మేము కూడా ఆలోచించుకొని ఆ విధంగా మేము ఫాలో అప్ అవుతాం.